థ్యాంక్ యూ దేవుడా, ఈరోజు ఇంకా నేను బ్రతికి ఉన్నాను అన్నట్లుందనమాట నా ఫీలింగ్. ఇది జస్ట్ నాకు బోర్ కొట్టి తీస్తున్నాను వీడియో. మీరు ఇంట్రెస్ట్ లేకపోతే సింపుల్గా స్కిప్ చేసేయండి. సో మ్యాటర్ ఏంటంటే, నాకు ఈ రోజు నుంచి 5 days సమ్మర్ వెకేషన్ అనమాట. మంచిగా పడుకుందాము, చిల్ అవుదాము అనుకున్నా. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. యాక్చువల్గా మా మమ్మీ మా డాడీ ఈరోజు ఫంక్షన్ ఉంటే ఊరికి వెళ్ళారు. ఇది కూడా బాగానే ఉంది. మా మమ్మీ వెళ్తుంది కదా, నేను మా ఇంట్లో ఉన్నా, వచ్చి ఇక్కడ ఉండు అంటే లైక్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చి ఇక్కడ ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు అనింది. ఎక్కడుంటే ఏం మమ్మీ, నువ్వు లేవు కదా, నేను మా ఇంట్లోనే ఉంటాలే అని చెప్పా. లేదు, వచ్చి ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు అంటే సరే అని అన్నా. కానీ నేను రాలేదు, పడుకున్నా అనమాట. అక్కడి వరకు బాగానే ఉంది. లిటరల్లీ పడుకున్న కాసేపటికి అసలు ఇంకా నాకు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. లైక్ థ్యాంక్ యూ దేవుడా, నేను ఇంకా బ్రతికే ఉన్నా అన్న ఫీలింగ్తో లేచానమాట. అంటే లిటరల్లీ 10 minutes నాకు ఆ కళలో లేవడానికి లేదు. నేను కళలో ఫుల్ ఏడుస్తున్నాను అనమాట. ఎందుకో తెలీదు. అప్పుడు నిద్రలోనే నేను అనుకున్నా, అయ్యో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అయిపోయేది, నేను బ్రతికుండేదాన్ని, ఇప్పుడు నేను లేను అన్నంత ఏడ్చుకుంటూ నిద్రలో నుంచి లిటరల్గా అట్లా లేచానమాట. సరే లేచానా, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాను. తినేసి ఇట్లా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇట్లా ఏసీ ఆన్ చేసా, ఇంకంతే. రూమ్ కూడా కూల్ అవ్వలేదు, పవర్ పోయింది. లిటరల్లీ 1.5 hour నుంచి పవర్ లేదు ఇక్కడ. ఇంటికి వెళ్దామా అంటే మళ్ళీ ఏం వెళ్తాంలే, వస్తుందేమో అని 1.5 hour అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే, నన్ను ఇలా కదిలిస్తే నేను ఇంకా ఏడుస్తానేమో, ఎవరైనా వచ్చి మాట్లాడితే అన్నంత బాధ, కోపం ఉన్నాయి లోపల. నాకు సరిపోవట్లేదు ఫ్యాన్ గాలి. అసలు ఇలా ఎందుకు జరిగింది అని అనుకుంటున్నారు మీరు? రీజన్ ఏంటి అంటే, నేను మార్నింగ్ నుంచి స్నానం చేయలేదని దేవుడు నా మీద కోపడ్డా ఏంటి? వెకేషన్ గైస్, వెకేషన్. స్నానం ఎలా చేస్తారు? మంచిగా అనుకున్నాను అప్పటికి, ఈవినింగ్ మంచిగా స్నానం చేసి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దాము అని అనుకున్నాను. అలా కూడా మంచిగా టెంపుల్కి వెళ్తానని అనుకున్నాను కదా స్నానం చేసి. కానీ ఎందుకు నాకు ఈరోజు ఇన్ని బాధలు ఉన్నాయి? అండ్ లిటరల్లీ నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరూ లేరు. మధు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మా మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారు. వై గాడ్ వై? లాస్ట్కి వచ్చి బయట కూర్చున్నాను అనమాట, మళ్ళీ ఫ్యాన్ వేసుకొని. లోపల కంటే బయట కొంచెం చల్లగా ఉందన్నమాట. ఈరోజు వెదర్ కూడా అంత ఎండగా లేదు. పవర్ కోసం వెయిట్ చేస్తున్నాను. లిటరల్గా మా మమ్మీ కాల్ చేశా, మమ్మీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా స్విచ్ బోర్డ్ తీసుకొని వెళ్ళావా, నేను రాగానే పవర్ పోయింది అని. బట్ మా మమ్మీ కాల్ లిఫ్ట్ చేయలేదు. పవర్ కష్టాలు. వీడియో అంతా తీసాక పవర్ వచ్చిందనమాట.